హాయ్ ఫ్రెండ్స్. కరుణ కరుణ అనేది అత్యంత ఉదాత్తమైన భావన. కరుణ అన్నది మన హృదయాల్లో విలసిల్లే ఒకానొక దైవ గుణము. కానీ ఈనాడు మానవ హృదయాలు కరుణతో ఉండాల్సింది పోయి కాఠిన్యంతో నిండిపోయాయి. మానవ హృదయాలన్నీ ఈ కాఠిన్యపు స్థితి నుంచి కరుణ వైపు మారితే గాని ప్రపంచంలో చాలా సమస్యలు పరిష్కారం కావు. మరి కరుణ అంటే ఏమిటి? శారీరక స్థితిలో కానీ, మానసిక స్థితిలో కానీ, ఆత్మస్థితిలో కానీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆదరించి వారిని వారే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఉద్ధరించుకోవడానికి మనం ఇచ్చే చేయుతే కరుణ. మొదట మన పట్ల మనకు కరుణ ఉండాలి. తన పరిస్థితిని పూర్తిగా అవగతం చేసుకుంటే మానవుడికి తన పట్ల కరుణ ఉద్భవిస్తుంది. ఒక కరుణారస ప్రధానమైన హృదయమే తన కళ్ళలో కరుణను వర్షించగలదు. తన పట్ల తనకు కరుణ ఉన్న మనిషి ఇతరులపై కరుణ చూపగలడు. కానీ మానవుడు తానున్న పరిస్థితులకు, తాను ఎదుర్కొనే సమస్యలకు తనను తాను నిందించుకుంటున్నాడు, తనను తాను శిక్షించుకుంటున్నాడు. నేను సవ్యంగా లేనన్న అసంతృప్తితో జీవిస్తున్నాడు. మొదట మానవుడు తానున్న పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అంగీకరించి తన దుఃఖాన్ని తాను అనుభవించాలి. మనిషి తన దుఃఖాన్ని అంగీకరించి అనుభవిస్తే ఇక దుఃఖమే లేదు. ఆ దుఃఖం నుండే క్షమ ఉద్భవిస్తుంది. ప్రేమ, కరుణ లాంటి దైవిక గుణాలు మొలకెత్తుతాయి. మనం చిన్నపిల్లల్లాగా దుఃఖం వస్తే దుఃఖించాలి, ఆనందం వస్తే ఆనందించాలి. పెద్దవారమైన మనం ఎప్పుడూ దుఃఖాన్ని మోస్తూ ఉంటాము. ఎక్కడిదక్కడ వదిలేయాలి. అప్పుడే మనం జీవన ప్రవాహంలో సాగిపోగలుగుతాం. మన తోటి జీవజాలాలను కూడా మనం అవగతం చేసుకోవాలి. ఎందుకంటే అవగాహన చేసుకోవటంలోంచి కరుణ జనిస్తుంది. ఖనిజ, వృక్ష, జంతుజాలాలు కూడా చైతన్య పదార్థాలేనని, మానవులలాగే అవి దైవత్వమేనని అవగాహన చేసుకుంటే వాటిని హింసించడం మాని మానవుడు వాటి పట్ల కరుణతో ఉంటాడు. వాటి పట్ల కరుణతో ఉండి వాటిని పరిరక్షించడం మన ధర్మాల్లో ఒకటి. దైవత్వం కరుణైక స్థితిలోనే ఎప్పుడూ ఉంటుంది. దైవత్వం ఎంతో కరుణతో మన కోరికలను తీర్చుతూనే ఉన్నది. దైవత్వం సర్వ జీవరాశుల కోరికలను తీర్చి అవి ఆనందిస్తే ఆ ఆనందాన్ని చూసి తాను ఆనందిస్తున్నది. అదే దైవత్వం యొక్క కరుణ అంటే. దైవత్వం యొక్క దివ్య సంతానమైన మనలో ఆ కరుణ లోపిస్తే అది ఎంతవరకు సమంజసం? మనందరి హృదయాలు కరుణారస సాగరాలైపోవాలి. ఇతరుల ఆశలను, కోరికలను తీర్చటం మన ఆనందమైపోవాలి. సృష్టిలో ప్రతి వ్యక్తి కరుణ ఇతరుల కోసమే అన్నట్లుంటుంది. ఉదాహరణ, ఒక చెట్టు తన కాసిన కాయలను తాను తినదు. పువ్వు తన అందాన్ని తాను ఆస్వాదించలేదు. పసిపిల్లవాడి అందమైన చిరునవ్వును తాను ఆస్వాదించలేడు. చూసే మనమే ఆనందిస్తాము. సృష్టి వ్యక్తీకరణే సర్వ జీవరాశుల కోసము. అలాగే మనము కూడా ఇతరుల కోసమే. ఇతరులందరూ ఉండేది మన కోసమే. అందుకే పరోపకారాయ ఇదం శరీరం అన్నారు పెద్దలు. మానవ హృదయాలలో ఉండవలసింది కరుణ, కాఠిన్యం కాదు. అప్పుడు ఇతరుల్ని, ఇతర ప్రాణుల్ని హింసించడం ఉండదు. దైవత్వం మన ఆశల్ని, కోరికల్ని, ఆశయాల్ని అంత ప్రేమతో అనుగ్రహించేటప్పుడు దైవత్వపు వారసులమైన మనము మన స్వంత జీవితాల్లో, మన స్వంత కుటుంబాల్లో మన ఆత్మీయులను వారి ఇష్టానుసారం ఎందుకు వదలలేకపోతున్నాము? వారందరినీ ఆనంద పెట్టడమే మన ఆనందమైపోవాలి. అప్పుడు ఆ కరుణారస సాగరంలో ఆనందపు మథనం జరిగి మన జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఇతరుల దుఃఖంలో, కష్టంలో ఉన్నప్పుడు మనం వారి ఆనందాన్ని కాంక్షించడమే కరుణ. మనం చేయాల్సింది వారికి జ్ఞానం ప్రసాదించటం, ధ్యానం నేర్పించటం ద్వారా వారికి వారే జ్ఞానవంతులవుతారు. ధ్యానం చేసి జ్ఞానవంతుడైన వాడు ఇతరులను దుఃఖంలోంచి వెలికి తీయడానికి ధ్యానంను నేర్పేవాడే కరుణామూర్తి. ఒక యోగీశ్వరుడి హృదయంలో జనించేది కరుణ. బుద్ధుని దయార్థ హృదయుడని అందుకే అన్నారు. జీసస్ క్రైస్టును కరుణామయుడు అన్నారు. బుద్ధుడు కరుణామయుడని తెలిపే ఒక చిన్న కథ. బుద్ధుడు బాల్యంలో ఒక ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక హంస గాయపడి ఉంటుంది. దానికి ఒక బాణం కుచ్చుకొని ఉంటుంది.
బుద్ధుడి హృదయం దానిని చూస్తేనే ద్రవించిపోతుంది. వెంటనే ఆ బాణాన్ని తన శరీరం నుండి తీసివేసి దానిని ప్రేమతో నిమురుతూ ఆ హక్కున చేర్చుకొని దాన్ని స్వస్థత పరుస్తాడు. దానికి బాణం వేసి గాయపరిచిన వాడు తన పినతండ్రి కుమారుడు దేవదత్తుడు. అతడు బుద్ధుని దగ్గరికి వచ్చి, ఆ హంస నాది, నేను బాణం వేసి పడగొట్టానంటాడు. నేను గాయపడితే స్వస్థత పరిచి బ్రతికేటట్లు చేశానని బుద్ధుడు అంటాడు. ఇద్దరూ కాసేపు వాదించుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజుకు ఎవరి వైపు తీర్పు ఇవ్వాలో అర్థం కాక, ఆ హంసను దూరంగా పెట్టి ఇద్దరూ పిలవండి, ఎవరి దగ్గరికి వస్తే వారిదే అవుతుందంటాడు. అలా ఇద్దరూ పిలవగానే ఆ హంస రివ్వున ఎగిరి బుద్ధుడి చేతిలో వాలిపోతుంది. అంతా ఆశ్చర్యపోతాడు. బుద్ధుడు దానిని ప్రేమతో నిమిరి ఆకాశంలోకి ఎగిరివేస్తాడు. బుద్ధునిలా మనలో కూడా అలాంటి కరుణారసం ఉప్పొంగితే ఏ జీవి అయినా మనకు దాసోహం అవుతుంది. ప్రతి జీవిపై కూడా మనలో అలాంటి కరుణారస భావన ఉండాలి. మనకు సృష్టించే శక్తి లేనప్పుడు చంపే అధికారం లేదు. కావున ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. కావున మిత్రులారా, మన పట్ల మనం, సకల జీవకోటి పట్ల మనం కరుణతో వ్యవహరించాలి. బుద్ధుడు కరుణతో ఆ హంసను స్పృశించగానే దాని గాయం నయమైపోయింది. స్వస్థత చేకూర్చాలంటే కరుణ ఉండాలి. నేటి డాక్టర్స్లో ఉండాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ప్రేమ, కరుణ. వారు ప్రేమతో ఏ రోగిని తాకినా అది నిజంగా నయం కావాలని భావిస్తే చాలు, స్వస్థత చేకూరుతుంది. జీసస్ క్రైస్తు కరుణామయుడని పేరు. అతని కరుణారసపూరితమైన స్పర్శ, చూపు రోగులకు నయం కావించేది. మనలో కూడా అలాంటి కరుణారసం ఉప్పొంగుతుంటే ఎవరికైనా స్వస్థత చేకూరాలని మనం మనస, వాచ, కర్మన కోరుకుంటే తప్పక వారు స్వస్థత చేకూర్చబడతారు. ఈనాడు ఎందరో కరుణామూర్తులు మానవజాతి ఉద్ధరణ కోసం మన మధ్యే ఉంటూ అనునిత్యం ప్రవచిస్తున్నారు. వారి కరుణకు మనం పాత్రులమై వారి జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని మన జీవితాల్ని ధ్యానమయం, జ్ఞానమయం, ఆనందమయం చేసుకోవాలి. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తల కరుణాపూరితమైన హృదయాల్లో నుంచి వెలువడే జ్ఞానం మన యొక్క మరియు ఇతర జీవరాశుల యొక్క ఉద్ధరణకు, ఈ భూమండలాన్ని ప్రక్షాళన గావించడానికి. మరి కరుణ అనున్నది ఆధ్యాత్మికమైనది. కరుణ అంటే ఇతరులు కష్టాలలో దుఃఖిస్తుంటే వారి పట్ల జాలిపడటం కాదు, వారికి జ్ఞాన విద్యను అందించి వారికి దుఃఖమే లేకుండా చేయటమే కరుణ అంటే. జాలి ఆధ్యాత్మికత కాదు, దయ